క్వశ్చన్ నంబర్ 1284 లో హాస్పిటల్స్ లో వెంటిలేటర్స్ లేవు, ఎక్స్రేస్ లేవు, అదే విధంగా బ్లడ్ బ్యాంక్ లేదని చాలా మా సోదరులు మాట్లాడారు. కానీ మా ముదోల్ నియోజకవర్గంలో బైన్సా పట్టణంలో ఇన్స్ట్రుమెంట్స్ ఉండి బాక్స్ లా అట్లనట్లా పెట్టేసి ఇంతవరకు కూడా ఆ బాక్స్ ఇప్పకుండా ఇక్కడ నుంచి ఇన్స్టాలేషన్ చేయకుండా మరీజులు ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వంకు మంత్రి గారికి తెలియజేస్తున్నాను, మా దగ్గర 2 వెంటిలేటర్స్ వచ్చినాయి, అది ఇంతవరకు ఇన్స్టాలేషన్ చేయలే. అదే విధంగా బేబీ కేర్ వార్మర్స్ ఏదైతే ఉన్నాయి 5 నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చిన బేబీ కేర్ వార్మర్ మెషిన్స్ ఇన్స్టాలేషన్ చేయకుండా అక్కడ ఉన్న డెలివరీ అయిన పిల్లగాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్ పంపించి లక్షల రూపాయలు దోసుకుంటున్నారు. దానికోసం దయచేసి మీ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి గరీబోళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఎక్స్రే మెషిన్ కూడా వచ్చిన తర్వాత అది కూడా ఇన్స్టాలేషన్ చేయలే. బ్లడ్ బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం వచ్చేసినాయి, కానీ బ్లడ్ బ్యాంక్ లో మన ప్లేట్లెట్స్ ప్లాస్మా డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ లేక ఈ పని మొత్తం పెండింగ్ ఉంది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను, ఇవి అన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా. అదే విధంగా మొన్ననే 4 years బ్యాక్ మా ముదోల్ హెడ్ క్వార్టర్ లో 30 bedded హాస్పిటల్ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత కూడా ఇంతవరకు పని పూర్తిగా కాలేదు. మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను, హాస్పిటల్ కంప్లీట్ చేయాలా. బాసర్లో మొన్ననే పిలిగ్రిమ్ సెంటర్ ఉంది, అది అక్కడ 30 బెడ్ల హాస్పిటల్ మన ప్రభుత్వం కుబేర్ మండల్లో దాదాపు 20,000 ట్రైబల్స్ ఉంటారు. అక్కడ మా హెడ్ క్వార్టర్ నుంచి పోవాలంటే 40 kilometers దూరం ఉంది. అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఒక 30 బెడ్ల హాస్పిటల్ ఇస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. 2027 జూన్ లో పుష్కరాలు వస్తున్నాయి. ఎండోమెంట్ మంత్రి గారు మేడం ఇక్కడనే ఉన్నారు. మన బాసర్ ఆలయానికి మాస్టర్ ప్లాన్ చేసుకొని బాసర్ ఆలయం డెవలప్మెంట్ చేసి గోదావరి నదిలో పుష్కరాలు వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది.